నా ప్రేమ నీకోసమే 101 చాప్టర్ ఇన్ ఫ్లైట్. అసహనంగా దక్ష కూర్చుంటే దక్ష పక్కన విండో సీట్లో హ్యాపీగా ఇందు కూర్చుంటుంది. అసలిప్పుడు నువ్వక్కడికి వచ్చి ఏం చేస్తావ్ అని దక్ష విసుగ్గా అనేసరికి, ఏదో ఒకటి చేస్తాలే, ఇప్పుడు నన్ను తీసుకెళ్లడానికి నీ ఆస్తులేం అమ్ముకోవట్లేదు కదా అంటుంది ఇందు వెటకారంగా. నీకోసం నా ఆస్తులు అమ్ముకోవడానికి కూడా ఆలోచించను, కానీ ఎప్పుడైనా ఇష్యుని కూడా తీసుకుని వచ్చేవాళ్ళం కదా అని అంటాడు దక్షబాబు. హా, నెక్స్ట్ టైము ఇష్యునేం కర్మ, మా పేరెంట్స్ని నీ పేరెంట్స్ని కూడా తీసుకుని వద్దాం, కానీ ఇప్పుడు నేను వస్తున్నందుకు గోల చేయకుండా ఉండు చాలు అంటుంది ఇందు. ఒకే దగ్గర ఉండి ఇందుతో అలా ఉండడం నచ్చక ఓ 4 రోజులు ఇలా దూరంగా ఉండొచ్చు అనుకున్నాడు మన దక్షబాబు. కానీ ఇందు కూడా వెంటే వస్తుంటే అసహనంగా అనిపిస్తుంది. ఇందు మాత్రం తన ప్రేమని దక్షకి ఎలా చెప్పాలా అని ప్లాన్స్ వేసుకుంటూ ప్రయాణం ముగిస్తారు ఇద్దరు. వాళ్ళు లండన్లో దిగేసరికి నైట్ అవుతుంది. క్యాబ్ బుక్ చేసుకుని దక్ష బుక్ చేసిన హోటల్కి వెళ్తాడు. దక్ష ఒక్కడే కదా అని సింగిల్ రూమ్ బుక్ చేసుకున్నాడు. ఇష్యూకి ఫోన్ చేయాలి అనుకుంటాడు, కానీ ఇంకా వాళ్ళు లేచి ఉండరు అని జెట్లాగ్ వల్ల ఫ్రెష్ అయ్యి కామ్గా పడుకుంటారు ఇద్దరు ఆ నైట్. నెక్స్ట్ డే క్లయింట్స్ని కలవడానికి దక్ష రెడీ అవుతుంటే, ఎన్ని రోజులు ఈ మీటింగ్ అని అడుగుతుంది ఇందు. ఈరోజు నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తా, వాళ్ళు డెసిషన్ రేపు చెప్తారు, మనం ఎల్లుండి వెళ్ళిపోదాం అని చెప్తాడు దక్షబాబు. హో, అంటే ఎల్లుండికి టికెట్స్ బుక్ అయ్యాయా అని ఇందు అడిగితే, హా, వినయ్కి చెప్పాను, కానీ మీటింగ్ అయిపోయాక మళ్ళీ చెప్తా ఎప్పుడు చేయాలో అని అంటాడు దక్ష. ఓకే అని అంటుంది ఇందు. సరే, నువ్వు జాగ్రత్త, బయటికి ఎటు వెళ్ళకు, వచ్చాక నేను తీసుకెళ్తాను అని చెప్పి మీటింగ్కి వెళ్ళిపోతాడు. తను కూడా వెళ్ళాలి అనుకుంది, కానీ వినయ్కి ఫోన్ చేయాలి అని ఆగిపోయింది. దక్ష వెళ్ళిపోయాక ఫస్ట్ వినయ్కి ఫోన్ చేసి టికెట్స్ దక్ష చెప్పినప్పుడు కాకుండా నేను చెప్పినప్పుడు బుక్ చేయమని చెప్పి ఇంకా ఏమేమి హెల్ప్ కావాలో అడిగి పెట్టేసింది. తర్వాత పుష్పగారికి ఫోన్ చేసి కాసేపు ఇష్యూతో మాట్లాడి తర్వాత పుష్పగారితో మాట్లాడుతుంది. హా, ఈసారైనా గుడ్ న్యూస్ చెప్తావా లేదా అని పుష్పగారు వెటకారంగా అనేసరికి, అది మీ అబ్బాయి గారి చేతుల్లో ఉంది అని అంతకన్నా వెటకారంగా అంటుంది ఇందు. చాలే, ఎప్పుడు నా కొడుకుని తెప్పడమే నీ పని అని 2 తిట్టి, ఈసారైనా వాడికి అర్థమయ్యేలా చెప్పు అని కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేస్తారు. నాని, మమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది ఇషు బేబీ. వాళ్ళని మిస్ అవుతున్నావా? నేను తాతయ్య నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా అని దిగులుగా అడిగేసరికి, నో నాని, మీరు నన్ను బాగా చూసుకుంటున్నారు అంటుంది బుడ్డది. అయితే మనం మమ్మ వాళ్ళు వచ్చే వరకు ముంబై మొత్తం చుట్టేద్దామా అనేసరికి, ఓకే నాని అంటుంది ఇషు హ్యాపీగా. మీటింగ్ అయిపోగానే ఇందు వచ్చినందుకు ఈవినింగ్ అక్కడి ప్లేసెస్ చూపించడానికి తీసుకెళ్తాడు. కొన్ని ఇష్యూ కోసం, పుష్పగారి కోసం, తాన్వి కోసం షాపింగ్ కూడా చేస్తారు. తర్వాత రోజు దక్ష వెళ్ళి వాళ్ళు ఓకే అనడంతో ప్రాజెక్ట్ డీల్ కూడా సైన్ చేసుకుని వస్తాడు. అదంతా అయిపోయేసరికి నైట్ 7 అవుతుంది. దక్ష హోటల్కి వచ్చి రూమ్లో చూసేసరికి ఇందు ఎక్కడా కనబడదు. 1 నిమిషం టెన్షన్ పడతాడు. ఆలోపే ఇందు ఫోన్ చేసి ఫ్రెష్ అయ్యి ఫలానా రూమ్ నెంబర్కి రా అని చెప్తుంది. ఎందుకు అని దక్ష అడిగేలోపే ఇందు కాల్ కట్ చేస్తుంది. దక్ష ఫ్రెష్ అయ్యి ఇందు చెప్పిన రూమ్కి వెళ్తాడు. ఇందు తీసుకున్నది కనెక్టింగ్ రూమ్, అంటే ఒక బెడ్రూమ్, ఇంకో ఫ్రంట్ రూమ్ ఉంటుంది. దక్ష రూమ్లోకి వెళ్ళేసరికి ఇందు క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం సెంటెడ్ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటుంది. క్రీమ్ కలర్ సింపుల్ డిజైనర్ శారీ 1 ప్లీట్తో కట్టుకుని కింద ఒక కాలుతో కూర్చుని లీవ్ చేసిన హెయిర్ ముందుకు పడుతుంటే ఒక చేత్తో వెనక్కి అనుకుంటూ ఇంకో చేతితో క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటే చూస్తున్న దక్షకి ఒక దేవకన్యను చూసిన ఫీలింగ్ వస్తుంది.
అలాగే నిలబడి చూస్తుంటే క్యాండిల్స్ వెలిగించడం అయిపోయిన ఇందు పైకి లేచి చూసేసరికి ఎదురుగా తననే చూస్తూ కనిపిస్తాడు దక్షబాబు. దక్షిని చూసి చిన్న నవ్వు నవ్వగానే ఏంటిదంతా అని అడుగుతాడు. అది నీ ప్రాజెక్ట్ ఓకే అయింది కదా, అందుకే చిన్న సెలబ్రేషన్ అంటుంది తన టెన్షన్ దాచిపెడుతూ. ఓ, అదేదో మన రూమ్లోనే చేయొచ్చుగా అని అంటే, ఏమో నాకు అక్కడ కన్నా ఇక్కడ బెటర్ అనిపించింది అనగానే ఓకే అంటాడు. సరే రా డిన్నర్ చేద్దాం అని వడ్డిస్తుంటే అక్కడ ఒకటే ప్లేట్ ఉండడం చూసి, ఏంటి ఒకటే ప్లేట్ ఉంది, నువ్వు తినవా అని అంటే, ఎందుకు తినను, శుభ్రంగా తింటాను తమరు తినిపిస్తే అని అంటుంది ఇందు ముద్దుగా. ఎందుకు, నీ చేతికి దెబ్బ కాని తగిలిందా ఏంటి అని అడుగుతాడు దక్షబాబు. అయ్యో దేవుడా అని అనుకుని, నా చేతికి ఏదైనా అయితే కాని తినిపించవా నాకు అని ఇందు కోపంగా అడిగేసరికి ఇంకా వాదన పెంచకూడదు అని కామ్గా తినిపిస్తాడు. తనకి తినిపిస్తుంటే తింటూ నువ్వు కూడా తిను అని అంటుంది. నేను తర్వాత తింటాలే అని దక్ష అంటే గుర్రుగా చూస్తుంది. ఇక కామ్గా దక్ష కూడా తింటూ తనకి తినిపిస్తాడు. ఎందుకిలా చేస్తుంది అని ఆలోచన కూడా చేయడు మన దక్షబాబు. డిన్నర్ అయిపోయాక ఇక వెళ్దామా మన రూమ్కి అనగానే, ఎందుకు, ఆ రూమ్లో ఏమైనా బెల్లంగడ్డ ఉందా, వచ్చినప్పటి నుండి ఆరు మారుమని కలవరిస్తున్నావు అని దక్షని కసురుతుంది ఇందు. ఇందుని వియర్డ్గా ఒక చూపు చూసి, ఇక్కడ మాత్రం ఏముంది అని వెటకారంగా అడుగుతాడు. ఏం లేదు కానీ నేను నీకు ఒక విషయం చెప్పాలి అని వెనక్కి తిరిగి అంటుంది. అదేదో ఆ రూమ్లోనే చెప్పొచ్చు కదా అని దక్ష అనగానే కోపంగా ఒక్క చూపు చూస్తుంది ఇందు. సరేలే చెప్పు, ఏంటా అంత ఇంపార్టెంట్ విషయం అని అడుగుతాడు ఏదో అనుకుని. ఇందుకి టెన్షన్ స్టార్ట్ అయ్యి దక్ష వైపు చూడకుండా వెనక్కి తిరిగి చేతులు పిసుక్కుంటూ ఉంటుంది. ఎంతసేపటికి ఇందు నోరు తెరవకపోతుంటే దక్ష ఇందు దగ్గరికి వెళ్ళి, ఏంటి చెప్పు అని తన భుజం మీద చెయ్యి వేసి సౌమ్యంగా అడుగుతాడు. వెంటనే వెనక్కి తిరిగి దక్షని గట్టిగా హాక్ చేసుకుని తన గుండెల్లో మొహం దాచుకుని కళ్ళు మూసుకుని, ఐ లవ్ యూ దక్ష, ఐ రియల్లీ లవ్ యూ అని చెప్పేస్తుంది మన ఇందు పాప. 2 నిమిషాలు గడిచినా దక్ష నుంచి మాట కానీ ఎటువంటి రియాక్షన్ కానీ లేకపోయేసరికి ఇందు తల పైకెత్తి దక్ష మొహంలోకి చూస్తుంది. ఇంకెక్కడ దక్షబాబు షాక్లో కోమాలకి వెళ్ళిపోయినట్టు నిలబడి ఉంటాడు. అసలు అలాంటి మాట ఇందు నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి దక్ష అలా నిలుక్కుపోయేసరికి ఇందు దూరం జరిగి, ఓయ్ ఏమైంది అని చేయి పట్టి దక్షను కదిలిస్తుంది. స్పృహలోకి వచ్చి, హా ఏమైంది, ఏదైనా చెప్పావా ఇప్పుడు నాకు అనగానే గుర్రుగా చూస్తుంది ఇందు. చెప్పు, ఇప్పుడేదో చెప్పావు కదా, మళ్ళీ చెప్పవా అని ఆతృతగా దక్ష అడుగుతుంటే, నేను చెప్తుంటే వినకుండా నిద్రపోయావా అని కసిరి, నేను చెప్పును పో అని ఇందు ఇంకో సైడ్ తిరిగేసరికి, రాక్షసి చెప్పవే అని ఇందు ముందు నిలబడి తన గడ్డం పట్టుకుని బ్రతిమిలాడతాడు. ఇందుకి నవ్వొచ్చి, నీకు వినిపించిందే నేను చెప్పాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఈసారి దక్ష కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్తుంటే దక్ష కళ్ళల్లోకి నీళ్లు వచ్చి చేరుతాయి. అవి బయటికి రాకుండా చాలా కంట్రోల్ చేసుకుంటాడు. నిజమేనా అని ఎక్కడో ఉన్న చిన్న అపనమ్మకంతో మళ్ళీ అడిగేసరికి అతనికి క్లియర్గా చెప్తే తప్ప అర్థం చేసుకునే పొజిషన్ లేడని ఫిక్స్ అయ్యి, నువ్వు నా వెంట పడుతున్నప్పుడు నిజంగానే నీ మీద నాకు ప్రేమ పుట్టలేదు దక్ష. మేబీ అప్పుడు నేను నీ పొగురు మాత్రమే చూశానేమో, లేక నీ ప్రేమని చూడాలని నేను అనుకోలేదేమో. అందుకే అప్పుడు నిన్ను ప్రేమించలేదు అన్నది నిజం. తర్వాత ఏదేదో జరిగి శివ నా జీవితంలోకి వచ్చాడు. కానీ నా ఇష్ట ప్రకారంగానే వచ్చాడు. నేను తన్ని కూడా నిజంగానే ప్రేమించాను. కానీ నా తలరాత వల్లనో విధిరాత వల్లనో
తన ప్రేమ నాకు దూరమైంది. శివగారి వల్లనో లేక ఆ దేవుడి దయ వల్లనో తెలియదు, కానీ మళ్ళీ నా జీవితంలోకి నువ్వు వచ్చావు. కానీ ఈసారి నాకు నీ పొగరు కన్నా నీ ప్రేమే ఎక్కువ కనిపించిందో, లేక నేనే కళ్ళు తెరిచి సరిగ్గా చూశాను కానీ నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను. ఎప్పుడంటే నిజంగానే నాకు కూడా తెలీదు. అలా అని శివని మర్చిపోయావా అని అడుగుతావేమో. శివ నా గతంలో నా మనసులో ఎప్పుడూ ఉంటాడు, ఒక మధురమైన జ్ఞాపకంగా. కానీ ఇప్పుడు నా మనసులోనే కాదు, నా జీవితంలో కూడా నువ్వు ఉండాలి అని ఆశపడుతున్నా. పెళ్ళయ్యాక నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే అస్సలు నచ్చేది కాదు. తర్వాత నీతో దగ్గరితనం అలవాటైంది. తర్వాత మా ప్రాణాల కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ఆ క్షణం నేను ఎంత చిత్రవద అనుభవించానో నాకే తెలుసు. ఆ రోజు నీకేమైనా అయ్యుంటే నిజంగానే నేను కూడా నీతో పాటు వచ్చేదాన్ని అని ఇందు కళ్ళ నీళ్లతో చెప్తుంటే దక్ష గట్టిగా హక్ చేసుకుంటాడు తనని. ఇందు కూడా దక్ష చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 101 చాప్టర్. ఫైనల్గా ఇందు తన ప్రేమ విషయం మన దక్షకి చెప్పేసింది. బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం, కొత్త కొత్త స్టోరీల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.